ఓం నమో పురుహూతికా మాత్రే నమః. శివరాత్రి వస్తోందంటే అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు జాగారం అంటే ఎలా చేయాలి? ఉపవాసం అంటే ఎలా చేయాలి? ఎప్పుడు నిద్ర లేవాలి? చాలామంది శివరాత్రి రోజు రాత్రి ముందు రోజు రాత్రే 12 గంటలకో లేదా 1 గంటకో లేచేసి శివాలయానికి వెళ్ళిపోయి వారి అభిప్రాయం వారిది. వారి వ్యక్తిగతమైన లేతే అక్కడ సహ స్థానికంగా ఉండే పరిస్థితులు బట్టి కొంతమంది శివాలయంలో చాలా రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను తెల్లారి 2 గంటలకే వెళ్ళిపోతానని వెళ్ళిపోతూ ఉంటారు. వారి అభిప్రాయాన్ని నేను కాదంటలేదు కానీ, ఏదైనా సూర్యోదయానికి ముందే లేచి స్నానం పూర్తి చేసి కాలకృత్యాలు పూర్తిగా చేసుకొని స్నానం చేసి సూర్యోదయానికి ముందే ఆ పరమేశ్వర దర్శనం చేసుకొచ్చేస్తే చాలా మంచిది. పరమేశ్వర దర్శనం అవ్వకపోయినా మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ సూర్యోదయానికి ముందే మీరు బ్రహ్మీ ముహూర్తంలోనే లేచి మీ కాలకృత్యాలు స్నానం పూర్తి చేసుకోవాలి. రెండవ విషయం ఉపవాసము. ఉపవాసము అన్నది చాలా మంచిది. ఎందుకంటే సాధారణమైన ఆరోగ్యమైనటువంటి వ్యక్తికి ఒక 24 గంటలు మనం ఏమీ తీసుకోకుండా ఉంటే జరిగే నష్టాల కంటే కూడా ప్రయోజనాలే చాలా ఎక్కువ. మన శరీరంలో అధికంగా ఉన్నటువంటి ఈ ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా శరీరం వినియోగించుకుంటుంది. దానివల్ల మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని టాబ్లెట్లు వేసుకోవాల్సి అవసరం లేదు. అలా అని ఎప్పుడైతే మన శరీరం ఖాళీగా ఉందో పరమేశ్వరుడికి దగ్గరగా ఉంటాం. అదే ఉపవాసం అంటే. ఉపవాసము. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడము. పరమేశ్వరుడికి దగ్గరగా ఎప్పుడు ఉంటామంటే మన శరీరంలో ఏదీ లేనప్పుడు మనం పరమేశ్వరుడికి దగ్గరగా ఉంటాము. ఈ ఉపవాసం ఎప్పటిదాకా చేయాలి అంటే చాలామంది చీకటి పడిన వెంటనే తినేయచ్చు అంటున్నారు. ఓకే. అది కాదంటలేదు. అది కొన్నిటికి కార్తీక మాసం ఇటువంటి సందర్భాలలో మనం చేసేటువంటి విధానం అది. కానీ శివరాత్రికి మీరు ఉండగలిగితే లింగోద్భవ కాలం వరకు కూడా ఉపవాసం అలా అలా ఆ టైము దాకా కూడా ఉపవాసంగానే ఉండండి. ఏమీ తినకుండా. అలాగే ఆకలేసినప్పుడు ఆకలి వేరు, నీరసం వేరు. మనమేమి చేయలేని పరిస్థితి వచ్చింది అన్నప్పుడు స్వల్పంగా ద్రవ అంటే కొబ్బరి నీళ్ళు ఇటువంటివి ఏదైనా కొంచెంగా తగు మొత్తం మోతాదులో నీరు తాగొచ్చు. ఆ రకంగా ఉపవాసం చేయడం వల్ల శరీరానికి మంచి జరుగుతుంది. ఆ పరమేశ్వరుడికి దగ్గరగా మీరుంటారు. జాగారం కూడా తెల్లవార్లు జాగారం చేయాలి అని మీరు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చేస్తాను అన్న వాళ్ళని నేనేమంటలేదు. తప్పకుండా చేయండి. వారి శక్తిని బట్టి చేయండి. కానీ లింగోద్భవ కాలం వరకు కూడా మీరు జాగారం చేశారంటే పూర్తి జాగారం చేసినటువంటి ఫలితం మీకొస్తుంది. చక్కటి సత్కాలక్షేపం. మీరు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అష్టకాలు, లింగాష్టకం, ఆయనకి సంబంధించినటువంటి స్తుతులు చదువుకుంటూ చక్కటి కాలక్షేపం చేయండి. లేకపోతే నలుగురు కూడి చక్కటి భజన కార్యక్రమం చేయడం వల్ల ఎంతో ప్రశాంతత ఉంటుంది. శరీరానికి అలసట కలిగి అనేక క్యాలరీస్ శక్తి ఖర్చయి మీకు చక్కటి ఆరోగ్యం వస్తుంది. సత్కాలక్షేపంతో లింగోద్భవ సమయం వరకు మీరు జాగారం ఉపవాసం చేసి తదనంతరం పరమేశ్వరుడికి నివేదన పెట్టినటువంటి ఒక ఫలం కానీ, ఆ ఫలానికి సంబంధించిన రసం కానీ ఏదైనా తీసుకుని మీ ఉపవాస దీక్షని మీరు ఉపవాస దీక్ష నుంచి బయటికి వస్తే ప్రశాంతమైన వాతావరణంలో మీరు చక్కగా తర్వాత పడుకున్నా మీకు పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి లింగోద్భవ కాలం వరకు చేసినా పర్వాలేదు. తెల్లవారులు మేము చేస్తాము అన్నవాళ్ళు తప్పకుండా చేయండి. మిమ్మల్ని నేనేమంటలేదు. అలాగే శరీరాన్ని బాధపెట్టి ఏదీ చెయ్యొద్దు. మీకు తగని తప్పని పరిస్థితుల్లో ద్రవ పదార్థాలు తీసుకోండి. మంచినీళ్ళు మాత్రం తప్పకుండా గంగా ఎప్పుడు మన శరీరానికి వైజ్ఞానిక పరంగా చూసినా, ఆధ్యాత్మిక పరంగా చూసినా మీరు ఎప్పుడూ మంచినీళ్ళు తాగడం విషయంలో నిర్లక్ష్యం చెయ్యవద్దు. ఆహారం తినకపోయినా మన శరీరానికి పర్వాలేదు కానీ నీరు ఎప్పుడూ మన శరీరంలోనే ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు నెత్తి మీదే గంగను పెట్టుకున్నాడు కాబట్టి నీళ్లు ఎప్పుడూ మీరు తాగడం విషయంలో ఈ ఉపవాస దీక్ష అడ్డొస్తుంది అని ఎప్పుడూ చెప్పలేదు. అది కొన్ని ధర్మాల్లో చెప్పుండొచ్చేమో కానీ మన హిందూ ధర్మంలో కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దు అని చెప్తూ ఉంటారు. కానీ
నీరు ఎప్పుడూ పవిత్రమైనదే. మీ ఉపవాస దీక్షకి ఎప్పుడు అది భంగం కలిగించదు. శరీరానికి కూడా ఆహారం తినకపోయినంతలో 24 గంటలు ఎటువంటి నష్టం లేదు ఆరోగ్యవంతుడికి. అలానే ఏదో అనారోగ్యాలు ఉన్న వాళ్ళకో, లేకపోతే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకో, వేరే వేరే మందులు వాడే వాళ్ళకో, వేరే అనారోగ్య కారకాలు ఉన్న వాళ్ళకో, బాగా చిన్నపిల్లలకో, బాగా ముసలి వాళ్ళ విషయాల్లో నేనేమీ చెప్పట్లేదు. మీ మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి చేసుకోండి. కానీ నీరు మాత్రం ఎప్పుడూ మన శరీరానికి కావాలి. ఆ పరమేశ్వరుడు నెత్తి మీద పెట్టుకున్నటువంటి గంగమ్మ తల్లి. కాబట్టి నీరు విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దు. మీకు దాహం వేసినప్పుడు మంచినీళ్లు తాగినంతలో మీ ఉపవాస దీక్షకి ఎటువంటి భంగం వాటిల్లదు. కాబట్టి నీరు తీసుకుని, ఇంకా మనకి శరీరానికి ఇబ్బందిగా ఉంటే సాత్వికమైనటువంటి ద్రవాహారము తీసుకోవచ్చు. మజ్జిగ మాత్రం తీసుకోవద్దు. మజ్జిగ ఎప్పుడు తీసుకున్నా అది పూర్తి ఉపవాస దీక్షకు విరుద్ధము. పాలు తాగినా పర్వాలేదు కొంతవరకు, కానీ మజ్జిగ మాత్రం ఉపవాస దీక్షకి విరుద్ధము. కొబ్బరి నీళ్ళు కానీ అటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి ఆ ద్రవాహారం తీసుకోమన్నారని మనం కూల్ డ్రింకో లేకపోతే ఇంకోటో ఇలాంటివి తీసుకుంటే అది ద్రవాహారంగాను రావు, ఆరోగ్యకరమైన ఆహారంగా కూడా రావు. కాబట్టి మీ శరీరానికి అలసట ఇబ్బంది లేకుండా అవసరమైనప్పుడు, అవసరం లేకపోయినా గంటకు కొబ్బరి బోండం తాగిస్తానంటే అది పద్ధతి అనిపించుకోదు. మన శరీరానికి అవసరమైనప్పుడు తగు మాత్రలో మాత్రమే వేరే వేరే ద్రవాహారం తీసుకోండి. మంచినీళ్ళ విషయంలో ఎటువంటి ఆలోచన అక్కర్లేదు. మీకు ఎప్పుడు దాహం వేసినా మంచినీళ్ళు మాత్రం తీసుకోండి. గంగా స్వరూపం, దానికి ఎటువంటి ఇది లేదు. ఇలా చక్కగా మీ ఉపవాస దీక్షని లింగోద్భవ కాలం వరకు ఆ ఉపవాసము, జాగారము, సత్కాలక్షేపము, భజన వంటి కార్యక్రమాలతోటి ఆ శివరాత్రి పర్వదినాన్ని గడుపుకుని ఆ పరమేశ్వరుడు కృపకి పాత్రులు కావాలని కోరుతూ ఓం నమో బృహతికామ.